జీవితాన్ని సాగించడం అనేటటువంటిది మాత్రం మనుషులకి ఉంది, జంతువులకి ఉంది. ఆ జంతువులకు కూడా తమ జీవితాన్ని ఎలా సాగించాలి, తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, తమ ఇంకొక ప్రాణి నుంచి తనని ఎలా కాపాడుకోవాలి, అయినంత వరకు ఎలా తనని కాపాడుకోవాలి, ఈ జ్ఞానాలన్నీ కూడా, ఈ జ్ఞానం జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి మనిషి కూడా ఇంత మాత్రమే చేస్తే, జీవితాన్ని నడిపించడం మాత్రం నా కర్తవ్యం కనుక మనిషి భావిస్తే అప్పుడు మనిషికి జంతువులకి తేడా ఉండదు. ఎప్పుడు తేడా వస్తుంది అనంటే, ఏ పనునైతే జంతువులు చెయ్యలేవో కానీ మనిషి చేయగలుగుతాడు, అటువంటి పనిని మనిషి ఆచరించినప్పుడు మాత్రమే ఆ జంతువులకి మనిషికి తేడా వస్తుంది. ఏమిటి ఆ పని? ఒక పని ఉంది, ఆ పనిని జంతువులు చేయలేవు కానీ మనిషి చేయగలుగుతాడు. ఏమిటి అనంటే అదే జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది. జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటిది మనిషి మాత్రమే చేయగలిగేటటువంటి పని, జంతువులు చేయలేవు. ఎలా సార్థకపరుచుకోవాలి జీవితాన్ని అనంటే ధర్మాన్ని ఆచరించడం ద్వారా. మళ్ళీ ఇక్కడికే రావాలి, ధర్మాన్ని దగ్గరికే రావాలి. ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఈ జీవితాన్ని మనం సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ చేయడానికి కావలసినటువంటి బుద్ధి శక్తి, వివేచన శక్తి, శారీరకమైనటువంటి ఒక శక్తి, కర్తృత్వ శక్తి, ఇవన్నీ కూడా కేవలం మనిషికి మాత్రమే ఉండేది. జంతువులకు ఎలాగానంటే చేసినటువంటి కర్మ ప్రకారం ఏదో జంతు జన్మ వస్తుంది, జీవాత్ముడికి ఏదో ఒక జంతు జన్మ వస్తుంది. కేవలం ఆ జన్మలో చేసినటువంటి కర్మను అనుభవించడం మాత్రమే వాట్ల పని, అంతే. అంతకంటే ఇంకేమీ చేయడం అనేది వాట్ల కుదరదు. కానీ మనిషికి మాత్రమే ఒకవైపు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఇంకా ఉత్కృష్టమైనటువంటి కర్మలను చేసి తాను ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వచ్చి ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలిగేటటువంటి ఒక అవకాశం అది మనిషికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని చక్కగా తెలుసుకొని ఈ సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో దీని యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి, దీన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం.